నమస్తే, నేను మీ డాక్టర్ శ్రీనివాస్, హార్ట్ కేర్ అండ్ లైఫ్ స్టైల్ ఎక్స్పర్ట్ని. వచ్చిన టాపిక్ ఇవాళ మాట్లాడుకుందాం. చాలామంది హార్ట్ పేషెంట్లు ఉన్నారు అండ్ చాలామంది కాన్స్టిపేషన్ అంటే ఒకరోజు 2 రోజులు 3 రోజుల తర్వాత బాత్రూమ్ రావడం, ఆ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ముక్కి బాత్రూమ్కి వెళ్ళడం అంటే కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లంతో ఉన్నవారికి హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి. దీనికి రీజన్ ఏంటంటే కాన్స్టిపేషన్ ఉన్నవారు ఎక్కువ ఎఫర్ట్ ఫోర్స్ ఇవ్వాలి. ఆ ఫోర్స్ ఇచ్చినప్పుడు హార్ట్ రేట్ అనేది హార్ట్ స్పీడ్ పెరుగుతుంది. ప్లస్ లోపల ఆ ప్రెషర్ ఇచ్చిన మూలాన మీ డయాఫ్రమ్ అనేది కూడా హార్ట్ మీద ప్రెషర్ పెట్టడం, బ్లడ్ ప్రెషర్ అనేది పెరగడం, ఆ ప్రెషర్కి ఆపోజిట్గా మీ హార్ట్ అనేది ఫోర్స్గా పంప్ చేయాల్సిన పరిస్థితి రావడం. ఇలాంటి మూలాన ఏమవుతుందనంటే ఏమన్నా ట్యూబ్స్ అనేది అక్కడిక్కడ ఒక చిన్న ఇన్ఫ్లమేషన్ అనేది జరిగి ఒక క్రాక్స్ అనేది వస్తే బ్లడ్ అనేది థిక్ అయిపోయి థ్రోంబస్ ఫామ్ అవ్వడం, ఇలాగ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ చాలా హైగా ఉంటుందండి. సో ఈ కాన్స్టిపేషన్ రాకుండా ఉండాలి అని అంటే అందరు హార్ట్ పేషెంట్లకి మీ డైట్లో ఫైబర్ అనేది ఎక్కువ పెంచుకోండి. ఫైబర్ అని అంటే మా ఎనీథింగ్ దట్ ఇస్ స్ప్రౌటింగ్ సీడ్స్ అంటే మూంగ్ అవ్వచ్చు, కాబులి చనా అవ్వచ్చు, ఇవన్నీ స్ప్రౌటెడ్. ఇవి బీట్రూట్, క్యారెట్ అండ్ కుకుంబర్ వీటితో కలిసిన కలయికతో ఉండే సాలెడ్స్ అనేది తీసుకోండి. సో అలాగే మీ ఫైబర్ అనేది పెంచుకుంటే మీ డైట్లో బాగుంటుంది. ఆ ఫైబర్ పెరిగిన వల్ల మీ కాన్స్టిపేషన్ నుంచి అనేది ప్రివెంట్ చేసుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ చేయడానికి చాలా టైం పడుతుంది. మీరు మెడికేషన్స్ పరంగా కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, అవి మీరు మమ్మల్ని సంప్రదించినప్పుడు మేము మీకు ఎలాంటి మెడిసిన్ అనేది మీకు సూట్ అయ్యేదాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల కూడా మీరు కాన్స్టిపేషన్ నుంచి మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.